విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఎటువంటి దుస్తులు ధరించేవారు? సినిమాల్లో చూపించినట్టు కాషాయ దుస్తులు, చేతిలో ధనుస్సు విల్లంబులు ధరించేవారా? అల్లూరిపై విస్తృత పరిశోధనలు చేసిన డాక్టర్ కరణం సత్యనారాయణ రాసిన యోధుడు అల్లూరి సీతారామరాజు పరిశోధన గ్రంథంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు విడమరిచి చెప్పారు. 1922 జనవరి 29వ తేదీన విశాఖపట్నం జిల్లా సూపరింటెండెంట్కి ఇచ్చిన స్టేట్మెంట్లో నేను సన్యాసిని కాదు అని అల్లూరి చెప్పారట. అప్పటికి రాజు వయసు 25 సంవత్సరాలు. అల్లూరి ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరించలేదు. తెల్లని లుంగి, భుజంపై తెల్లని గావంచా వేసుకునేవాడు. కాషాయ వస్త్రాలలో ఎప్పుడూ కనిపించలేదు. అలాగే ధనుస్సు విల్లంబులు కూడా ఎప్పుడూ పట్టుకోలేదు. అయితే బాధిత కుప్ప బాలుడు చెప్పిన దాని ప్రకారం రాజు పొట్టిగా ఉండేవాడు. తెల్లని ఛాయ, గెడ్డం ఉండేది. గూడకట్టు కట్టుకునే రాజుగారి చేతిలో పిడికత్తి ఉండేది. తన భుజం మీద గవర్నమెంట్ తుపాకీ ఉండేది. ఆంధ్ర పత్రిక విలేకరి చెరుకూరి నరసింహమూర్తి ప్రకారం రాజు ఖద్దరు, కాకి పొట్టినిక్కరు, ఖద్దరు చొక్కా ధరించేవారు. పైనొక రుమాలుండేది. పావంగుళం చుట్టుకొలతలో 2 అడుగుల పొడవు ఉండే ఒక బెత్తం ఉండేది. మల్కన్గిరి తహసీల్దార్ 1923 జూన్ 13న ఇచ్చిన నివేదికలో రాజు తలపై టరియన్ ధరించి ఉన్నాడు. ఒక పొడువాటి ఎరుపు రంగు ఖద్దరు షర్ట్, ఎరుపు రంగు ఖద్దరు నిక్కరు ధరించాడు. బూట్లు ధరించిన రాజుకు ఎగిరే గడ్డ ఉంది. డాక్టర్ పాలా కృష్ణమూర్తి రాసిన ది గ్రాండ్ రెబెలియన్ అల్లూరి సీతారామరాజు పుస్తకాన్ని బట్టి రాజు ఎర్రటి ఖద్దరు నిక్కరు, ఎర్రటి పొడవాటి ఖద్దరు లాల్చి, నడుముకి తుపాకీ పౌచులు ఉండేవి. తలపై తెల్లటి బట్టతో గూడకట్టు కట్టేవాడు. రాజు మొలలో హైటర్ కవర్డ్ల బ్రౌన్ బెల్ట్, ఆటోమేటిక్ తుపాకీ ఉండేవి. చేతిలో తుపాకీ ఎప్పుడూ పట్టుకోలేదు. మొత్తం మీద సినిమాల్లో చూపించినట్టు రాజు కాషాయ దుస్తుల్లో ఎప్పుడూ లేరు అని ఈ గ్రంథంలో తేల్చారు.